బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న విజయ సంకల్ప యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి నారాయణపేటకు బయలుదేరారు. కాచిగూడలో తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి నారాయణపేటకు బయలుదేరారు. నేరుగా బషీరాబాద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నారాయణపేట జిల్లాకు కిషన్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా కృష్ణానదిలో ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించనున్నారు. విజయ సంకల్ప యాత్రపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గురు. తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి విజయ సంకల్ప యాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నట్టయితే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నారాయణపేటకు బయలుదేరడం జరిగింది. కాచిగూడలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన నేరుగా బషీర్బాగ్ లో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం నారాయణపేట జిల్లాకు బయలుదేరారు. నారాయణపేట జిల్లాలో బీజేపీ ఏదైతే విభజించినటువంటి క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో కృష్ణా క్లస్టర్ కిందకి వస్తుంది. అది కృష్ణా క్లస్టర్ లో ఆయన ఈ రోజు 9 గంటలకు అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత 11 గంటలకు అక్కడ గ్రామ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు కేంద్ర మంత్రి కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. పురుషోత్తం రూపాల అక్కడ మక్తల్లో ఉన్నటువంటి అక్కడ యాత్రను ప్రారంభిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏకకాలంలో 4 క్లస్టర్లలో ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. మనం ఒకసారి అంటే బీజేపీ పార్టీ అయితే 5 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. అయితే కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఇంకా 2-3 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ మేడారం జాతర ఉన్న నేపథ్యంలో 2-3 రోజులు దాన్ని లేట్ గా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయితే మిగిలిన 4 క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో కృష్ణమ్మ క్లస్టర్, అదేవిధంగా భాగ్యలక్ష్మి క్లస్టర్, రాజరాజేశ్వరి క్లస్టర్, అదేవిధంగా కొమరం భీం క్లస్టర్, ఈ 4 క్లస్టర్స్ కూడా ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఆయా చోట్లకి కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాబోతా ఉన్నారు. మనం ఒకసారి బాసర చూస్తున్నట్టయితే అక్కడ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అక్కడికి రాబోతా ఉన్నారు. సో ఆయన చేతుల మీదుగా అక్కడ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా ఇక్కడ యాదాద్రికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రానున్నారు. సో ఆయన ఇక్కడ యాత్రను ప్రారంభించబోతా ఉన్నారు. ఇక్కడ మనం తాండూరు రాజరాజేశ్వరి క్లస్టర్ చూస్తున్నట్టయితే తాండూరులో ఇక్కడ కేంద్ర మంత్రి బిఎల్ వర్మ చేతుల మీదుగా ఈ యొక్క యాత్ర ప్రారంభం కానుంది. మొత్తానికైతే బీజేపీ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క యాత్రలు నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు నుంచి ప్రారంభించాలని చూస్తా ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో ఇక నుంచి కూడా ప్రజల్లోనే ఉండాలి. గత 10 సంవత్సరాలలో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సమాయత్తమయ్యారు. అదేవిధంగా గత 10 ఏళ్లలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమలనాథులు అయితే సిద్ధమయ్యారు. ఈ రోజు 11 గంటలకు ఈ యొక్క యాత్రలు అయితే ప్రారంభం కానున్నాయి గురు. అయితే రాజు, ఈ కృష్ణా క్లస్టర్కి సంబంధించిన యాత్ర ఎన్ని రోజులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? సో ఇవన్నీ కూడా మార్చి 2వ తేదీ వరకు కూడా కొనసాగుతాయని కూడా చెప్తా ఉన్నారు. మార్చి 2 అన్నిటిని కూడా యాత్రలు అంటే కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి కూడా పార్టీ శ్రేణులు అయితే కసరత్తు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇన్వైట్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర నేతలు ప్రకటించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా ఈ 11-12 రోజుల పాటు ఈ యొక్క యాత్ర ఇవన్నిటి కూడా ముగింపు అన్ని కూడా ఒకే చోట హైదరాబాద్ లో కలిసేలాగా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. ముగింపు చేసిన తర్వాత హైదరాబాద్ లో అన్ని కూడా కలిసిన తర్వాత ఇక్కడ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు గురు. మొత్తానికైతే చెప్పొచ్చు మనము ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ వచ్చే నాటికే ఈ యొక్క యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా కూడా అంటే మొదటి దశ యాత్ర కంప్లీట్ అయ్యే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. అంతలోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వివిధ కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే రాజు, యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కానీ కార్యకర్తలు కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలుస్తున్నారని ఊహాగానాలు ఊపందుకునేది ఎంతవరకు నిజమంటారు? నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, బీజేపీ పార్టీలకు చేరాలనుకునే వారికి మేము స్వాగతం పలుకుతా ఉన్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు పార్టీలోకి చేరాలనుకునే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నేతలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇతర పార్టీల నుంచి ఎవరైనా సరే రావచ్చు బీజేపీ పార్టీలకు అని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు మరి ఆయా గ్రామాల్లో ఏదైతే కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి కృష్ణా క్లస్టర్ లో అక్కడ కూడా కొంతమంది స్థానిక నేతలు చేరుతారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఎవరైతే చేరుతారని చెప్పేసి ఒక క్లారిటీ అయితే లేదు. కానీ
చేరికలు అయితే ఉంటాయి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ యాత్ర జరిగే సమయాల్లో చేరికలు కూడా ఉంటాయి అని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి గురు. రైట్, థ్యాంక్ యూ రాజు.